క్రీస్తు శుభనామంలో ఈ 3వ రోజు శిలువ ధ్యాన ఆరాధన వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము సైలెన్స్ బిఫోర్ గాడ్. మౌనం దేవునికి దగ్గర చేస్తుంది. కీర్తనలు 62వ కీర్తన ప్రారంభ వచనంలో తెలియచేయబడినటువంటి మాట ఏమిటంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఈ లోకంలో మౌనము అనే మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మాట కోపము. నేటి తరం యొక్క మనుషుని యొక్క ఆలోచనలు అనేక ఆలోచన విధానం నిత్యము కూడా కోపావేశాలకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది మనం వీడాలి. దీన్ని వీడినప్పుడు మాత్రమే మన జీవితాలలో నెమ్మదిని కలిగిన వారంగా ఉంటాము అనే విషయాన్ని క్రీస్తు మనకు బోధిస్తున్నాడు. కనుక ఈ శిలువ ధ్యాన ఆరాధన కోపమును విడిచి ప్రభువుకు సమీపస్థులముగా చేరుదాం. అతి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. చూస్తున్న వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.